మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? మొన్నటి వరకు అల్లు అర్జున్ ను మెగా హీరోలు అవాయిడ్ చేస్తున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు ఐకాన్ పై డైరెక్ట్ వార్ కు రెడీ అవుతున్నారు. రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్నేహం కోసం అల్లు అర్జున్ నంద్యాల నియోజకవర్గం వరకు ప్రచారానికి వెళ్లి రావటం అతన్ని మెగా కుటుంబానికి దూరం చేసిందా? ఇదే సమయంలో నాగబాబు చేసిన కాంట్రవర్షియల్ ట్వీట్, ఆ తర్వాత మెగా సంబరాల్లో అల్లు అర్జున్ కనిపించకపోవటం మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతుందనే హింట్ ఇస్తోంది. ముఖ్యంగా మెగా హీరోలందరూ ఐకాన్ ను అవాయిడ్ చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఇదే సమయంలో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను అన్ఫాలో కావటం హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు అల్లు అర్జున్ కొత్త చిత్రం పుష్ప 2 క్రిస్మస్ కు రిలీజ్ చేయాలనే ప్లానింగ్ జరుగుతోంది. 2021 డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప 1 సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ పుష్ప సీక్వెల్ ను ఏడాది క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేసేందుకు సుకుమార్ అండ్ టీం ట్రై చేస్తోంది. ఇప్పుడు ఇదే సీజన్ లో రామ్ చరణ్ కొత్త చిత్రం గేమ్ చేంజర్ రిలీజ్ కు రెడీ అవుతుందట. అదే నిజమైతే క్రిస్మస్ సీజన్ లో మెగా హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ యుద్ధం జరగనుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య కలెక్షన్ వార్ జరిగితే మెగా వార్ పీక్స్ కు చేరుకోవటం ఖాయం. అయితే మెగా వార్ జరగాలా వద్దా అనేది డైరెక్టర్ శంకర్ చేతిలో ఉందట. శంకర్ ఓకే అంటేనే దిల్ రాజు గేమ్ చేంజర్ మూవీని క్రిస్మస్ సీజన్ లో అది పుష్ప 2 కు పోటీగా విడుదల చేసేందుకు ఛాన్స్ ఉంటుందట.